నమస్తే, నేను ప్రశాంత్. ఏ కార్ రేస్ విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇదే క్రమంలో ఏసీబీ నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. మరి ఎవరెవరిని పిలిచారు, మళ్ళీ విచారణలో ఏం జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్, ఈ కార్ రేస్ విచారణ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతూ ఉంది? ఇలానే అసలు ముగిసిపోతుందా లేదా? కేటీఆర్ గారు ఫైనల్గా అరెస్ట్ అవుతారా లేదా? నిజంగానే అవకతవకలు జరిగాయా లేదా? ఇదే క్రమంలో ఇప్పుడు ఏసీబీ మళ్ళీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు నువ్వు అడిగినటువంటి అసలు కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా, ఇది తెలంగాణలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి ఉన్నటువంటి సందేహం. అసలు ఏంటి కేసు, ఏంటి ఈ కేసులో ఏం జరుగుతుంది, ఎన్నిసార్లు నోటీసులు ఇస్తారు, ఎన్నిసార్లు విచారిస్తారు, అరెస్ట్ చేయడానికి ఎందుకు భయపడుతుంది గవర్నమెంట్? కేటీఆర్ గారు ఒకటే మాట అంటున్నారు, ఇది ఒక లొట్టపీస్ కేసు అని అంటున్నారు. అంతే కదా, దీని గురించి ఇంత ఎందుకు చేస్తున్నారు? అంతే, వాళ్ళు అవతల వాళ్ళు విచారణ బలహీనంగా ఉన్నప్పుడు కానీ, లేదంటే అరెస్ట్ చెయ్యరు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఉన్నప్పుడు లొట్టపీస్ కేసు అంటారు, ఇంకోటి కూడా అంటారు, ఏదైనా అంటారు. సీఎంని కూడా అంటున్నాడు కదా, అవును. సో కేసుని అంటారు, సీఎంని అంటారు, విచారణ చేసినటువంటి పోలీసులు నేనే విచారించారని చెప్పారు కదా చాలాసార్లు. అడగపోయిన తర్వాత ఏసీబీ అధికారులు ఏం చెప్పారు, ఏమడిగారు అని చెప్పి మీడియా అడిగినప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, అడిగింది అడుగుతున్నారు, నేను అడిగాను వాళ్ళని అని చెప్పారు కదా కేటీఆర్ గారు. సో కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు తాజాగా మళ్ళీ ఏంటంటే అరవింద్, ఆయనకి అప్పట్లో స్పెషల్ సెక్రటరీ ఈ పట్టణాభివృద్ధి శాఖ, ఆయనకి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఇచ్చి ఇవాళ అటెండ్ అయ్యారు ఏసీబీ ఎదుట, ఏసీబీ విచారణ ఎదుట ఆయన అటెండ్ అయ్యారు. ఆల్రెడీ ఒకసారి ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయన ఇవ్వాల్సినటువంటి వాంగ్మూలం ఇచ్చారు. ఆయన వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కేటీఆర్ గారిని పిలిచారు, కేటీఆర్ గారు విచారించారు. మరి ఆయన ఏం వాంగ్మూలం ఇచ్చారు అప్పుడు? గతంలో ఆయన ఏసీబీ ఎదుట హాజరైనప్పుడు విచారణకి అరవింద్ అని అంటే, నాకు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి చెప్పారు, అందుకే నేను చేశాను అని చెప్పారు. ఈ అమౌంట్ 50 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు చెప్పారు, అందుకే నేను చేశాను అన్నారు. కేటీఆర్ గారిని పిలిచి విచారణ చేసినప్పుడు కేటీఆర్ గారు ఏం చెప్పారు? నేను చెప్పాను ఇలా అమౌంట్ పంపించమని, దానికి ఫైల్ మూమెంటు ఎలా పంపించాలి ఏంటి అనేది అతనుగా వాళ్ళు కదా చూసుకోవాల్సింది, అధికార యంత్రాంగం కదా, నాకేం సంబంధం. నేను చెప్పాను, ఏం చెప్పాను, ఒక కంపెనీ ఈ రేస్ని నిర్వహిస్తుంది, నెక్స్ట్ జెన్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ నిర్వహించాలి, అది డ్రాప్ అయిపోయింది. అది డ్రాప్ అయింది కాబట్టి గవర్నమెంట్ వైపు నుంచి డబ్బులు పంపించండి అని చెప్పాను. మధ్యలో ఉన్నటువంటి కంపెనీ, ప్రమోట్ చేసేటువంటి కంపెనీ ఉంది, అలాగే దాన్ని నిర్వహించేటువంటి కంపెనీ ఉంది. నిర్వహించేటువంటి కంపెనీ, ప్రమోట్ చేసేటువంటి కంపెనీ రెండు డ్రాప్ అయిపోయినాయి. డ్రాప్ అయినప్పుడు ఈ కార్ రేస్ని ఆపితే తెలంగాణ బ్రాండ్, హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుంది అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు పంపించమన్నాను కంపెనీకి, ఈ కార్ రేస్ కంపెనీకి. అక్కడ పంపించారు. పంపించిన డబ్బులు అయితే అక్కడ ఉన్నాయి కదా, ఆ కంపెనీ కూడా చెబుతుంది కదా డబ్బులు ఉన్నాయని. మరి దీంట్లో నేను చేసిన తప్పు ఏంటి అనేది కేటీఆర్ గారు విచారణ సందర్భంగా వాళ్ళని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఒక మినిస్టర్ హోదాలో ఈయన చెప్పచ్చు పలానా డబ్బులు పంపించండి అని చెప్పి. ఆ డబ్బులు పంపించవచ్చా, పంపించకూడదా, పంపిస్తే ఎలా పంపించాలి అనేది అధికారులకు సంబంధించినటువంటి పాత్ర. సో నాకే సంబంధం అని చెప్పి ఐఏఎస్ మీద వేసేసారు. సో ఇప్పుడు దాని గురించి మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకోవడానికి ఇప్పుడు అరవింద్కి మళ్ళీ ఏసీబీ నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు అరవింద్ ఏం చెప్తాడనే దాని మీద ఇప్పుడు కీలకం, అరవింద్ ఏం చెప్తాడనేది. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంది, డబ్బులు ఎక్కడికి పోలా, కాకపోతే ప్రాసెస్ తప్పు జరిగింది. ఈ డబ్బులు 50 కోట్ల రూపాయలు, 50 కోట్ల చిల్లర ఏదో పంపించారో అవి అక్కడ చేరాయి. అయితే పంపించినటువంటి ప్రాసెస్ ఎలా పంపించారు, క్యాబినెట్ అనుమతి లేదు, ఎలా పంపించారు అనేది దానికి ఒక రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని పాటించకుండా మీరు సొంత నిర్ణయం తీసుకుని ఎలా పంపిస్తారు, ఒకటి. రెండు, ఆ సంవత్సరానికే కాకుండా మళ్ళా ఒక 2 yearsకి మీరు ఒప్పందం ఎలా కుదుర్చుకొని అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ కంపెనీతోటి కనుక మళ్ళా ఈ రేస్ కార్ నిర్వహించకపోతే అప్పుడైనా తెలంగాణ బ్రాండ్, హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుంది కదా. మీరు ఏ ప్రాతిపదికన మీరు ఒప్పందం చేసుకున్నారు? ఆల్రెడీ ప్రమోషన్ చేసే కంపెనీ, నిర్వహించేటువంటి కంపెనీ రెండు డ్రాప్ అయిపోయాయి కదా, నష్టాలు వస్తున్నాయని చెప్పి. మరి డ్రాప్ అయిపోయినప్పుడు మీరు నిర్వహిస్తున్నారు గవర్నమెంట్ వైపు నుంచి, మళ్ళీ నెక్స్ట్ 2 yearsకి అదే కంపెనీతోటి మీరు నిర్వహించడానికి ఈ రేస్ తోటి మీరు ఎందుకు ఒప్పందం చేసుకున్నారు?
ఈ ఒప్పందానికి సంబంధించి ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ని మీరు ఎందుకు అమలు చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు? ఇది దీని మీద విచారణ జరుగుతుంది. సో ఇక్కడ ఈ విచారణలో ఇప్పుడు అరవింద్ని అరెస్ట్ చేస్తారా, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా అనేది సస్పెన్స్. ఏసీబీ అధికారులు మాత్రం దాదాపు ఒక 50-60 ప్రశ్నలు తయారు చేసుకుంటున్నారు ప్రతిసారి. ఈ 50-60 ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి పుట్టు పూర్వత్రాలు, దానికి ఎంత అమౌంట్ ఇచ్చారు, అగ్రిమెంట్ ఎప్పుడు చేయించుకున్నారు, ఎన్ని విడతలుగా డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ వాళ్ళు తయారు చేసుకున్నటువంటి క్వశ్చన్ అని మళ్ళీ అడుగుతున్నారు. కానీ అరెస్టులు జరగట్లేదే, ఎందుకు జరగట్లేదు అని అంటే ఇక్కడ మళ్ళీ పొలిటికల్ యాంగిల్. ఒకవేళ అరెస్ట్ చేస్తే మైలేజ్ వస్తుందేమో కేటీఆర్ గారికి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ప్లస్ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ నిర్ణయం తీసుకుంటారంటే నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. కారణం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. ఇలాంటి అరెస్టులు, పొలిటికల్ అరెస్టులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఖచ్చితంగా సంకేతాలు ఉండాలి. వాళ్ళు అవుననుకున్నా కాదనుకున్నా అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయలేరు. మరి అక్కడ అడ్డుపడుతుందా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అని అంటే కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉన్నటువంటి కొంతమంది ఢిల్లీలో లైజనింగ్ చేస్తున్నారు. అక్కడ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే, లేదు ఇండియా కూటమి ఢిల్లీ పీఠాన్ని అందుకోవాలని అంటే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క అండ ఉండాలి అనేది ఆ పార్టీ యొక్క ఆలోచన. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ సోనియా గాంధీ గారిని కలిసి 2024 ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ఫార్ములా ఇది. ఇండియా కూటమి అధికారంలో రావాలంటే ఆయా రాష్ట్రాల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి మీరు పొత్తు పెట్టుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు అని చెప్పారా ఆ రోజున ఆయన. సో ఇప్పుడు పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది. ఒక కాంగ్రెస్ పార్టీయే సింగిల్గా అధికారంలోకి వచ్చే పరిస్థితి భారతదేశంలో ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్లాల్సిన అవసరం రావచ్చు రాబోయే రోజుల్లో. అలాంటి అవకాశాలని ఇప్పుడు ఈ అరెస్టుల ద్వారా క్లోజ్ చేసుకునేదానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదు అనేది ఢిల్లీ వర్గాలు అనుకుంటున్నటువంటి మాట. సో ఆల్రెడీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట అన్నారు. ఏమన్నారు? పొత్తు పెట్టుకోవాల్సి వస్తే హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన అప్పుడే అభిప్రాయం వ్యక్తం చేశారు. సో కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీని, ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలంటే బలమైనటువంటి కూటమి కావాలి. ఆ బలమైనటువంటి కూటమిలో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కావాలి. ఆ బలమైన ప్రాంతీయ పార్టీలు కాపాడుకోవాలి. బలమైన ప్రాంతీయ పార్టీలు కాపాడుకోవడంతో పాటు దగ్గర తీసుకోవాలి అని అంటే వాళ్ళకి నొప్పి తగలకుండా చేయాలి. అందుకని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉండకపోవచ్చు. అందుకే లొట్టపీస్ కేసు, అరెస్ట్ చేస్తే దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి కేటీఆర్ గారి దగ్గర నుంచి. ఒకటి. రెండు ఏంటంటే బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏసీబీ ఉంది, ఈడీ కూడా ఎంటర్ అయింది. ఎందుకంటే మనీ లాండరింగ్ కింద కూడా ఈ కేసు కన్వర్ట్ అయింది. విదేశాలకు పంపించారు కదా మనీ, ఈరేస్ సంస్థకి పంపించారు, విదేశాలకు అమౌంట్ పంపించారు. కాబట్టి ఇది స్టేట్కి సంబంధించిన దానికంటే కూడా విదేశాలకు డబ్బులు పంపించారు కాబట్టి మనీ లాండరింగ్ కింద వస్తుంది. కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయింది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అరెస్ట్ చేయాలి అనే యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో నెట్టేసి సేఫ్ సైడ్ అయిపోయే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీని అంతటికి కారణం ఏంటంటే పొలిటికల్, రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు కోసం ఆడుతున్నటువంటి గేమ్ లాగా కనిపిస్తుంది. అందుకే ఇది అంతులేని కథలాగా, డైలీ సీరియల్ లాగా నడుస్తుంది ఈ కేసు. లేదంటే అరెస్ట్ చేయడం పెద్ద అంశం కాదు. రేవంత్ రెడ్డి గారిని ఆ జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేశారని చెప్పి అరెస్ట్ చేశారు కదా. అవును. ఆ డ్రోన్కి సంబంధించినటువంటి వివరాలు, పోనీ ఆ డ్రోన్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు సొంతమా? కాదుగా. మరి ఆ రోజున రేవంత్ రెడ్డి గారిని ఎట్ట అరెస్ట్ చేశారు? అలాగే ఓటుకు నోటు కేసు అని చెప్పేసి అదేదో ఏసీబీ దొరికాయి అని చెప్పేసి డబ్బులు, నువ్వు ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎలా అరెస్ట్ చేస్తావు? అసలు ఏసీబీ డబ్బులు దొరికినాయి అనుకోండి, సపోజ్ ఏసీబీ డబ్బులు దొరికితే ఆ డబ్బులు ఎక్కడైనా ఇన్కమ్ ట్యాక్స్ కప్పు చెప్తారు. ఇన్కమ్ ట్యాక్స్ కప్పు చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ అది డబ్బు బ్లాక్ మనీ అనో లేదంటే ఫ్రాడ్ మనీ అని తేలితే అప్పుడు నువ్వు అరెస్ట్ చేయాలి. డైరెక్ట్గా అరెస్ట్ చేశారు కదా. అంటే ఆ రోజు అధికారం ఉంది కాబట్టి, ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్ళు ఏమనుకుంటే అది చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ.
ఆడ చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అరెస్ట్ చేయించారుగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో. ఆధారాలు ఉన్నాయా? షార్ట్ షీట్ వేశారా? ఇంతవరకు ఏమీ లేదు. మరి ఎలా 53 రోజులు జైల్లో పెడతారు చంద్రబాబు నాయుడు గారిని? మన రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు కదా ఇక్కడ కేసీఆర్ గారు. అంటే ప్రాంతీయ పార్టీల్లో బలమైనటువంటి లీడర్లు ఉంటారు కాబట్టి వాళ్ళే మోనార్కులు, వాళ్ళే నిర్ణేతలు కాబట్టి ఏది కావాలంటే అది చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్టు కాదు కదా. కాంగ్రెస్ పార్టీకి ఒక అధిష్టానం ఉంది. ఆ అధిష్టానం చెప్తేనే ఈయన ముందు అడుగు వేయాలి. సో ఇవాళ ఆ పరిస్థితి లేదు. కారణం భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠం కోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఈ కేసుని అలా అంతులేని కథలాగా డైరీ సీరియల్ లాగా నడుపుతూ ఉంది. ఇప్పుడు అరెస్ట్ చేస్తారా ఆయన అంటే ఇంతకాలం ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు. కేటీఆర్ గారి ఇంటి చుట్టూరు పోలీసులు మోహరించి ఉన్నారు. ఇంకాసేపట్లో అరెస్ట్ కాబోతున్నాడు. కొన్ని గంటలు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి న్యూస్ మనం కాదు కదా, మేజర్ ఛానల్స్లోనే మనం చూసాం కదా. అవును. మరి అరెస్ట్ కాలేదు కదా. అంటే ప్రతిదానికి పొలిటికల్ కోణం అనేది అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి కేటీఆర్ గారు లేదా కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేదా అని అంటే ఢిల్లీ అధిష్టానం మీద ఆధారపడి ఉంది. అటు బీజేపీ అధిష్టానం కానీ ఇటు కాంగ్రెస్ అధిష్టానం కానీ. అది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని ఒక అంతులేని కథలాగానే మనం చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.